రాజకీయాల్లో ఆయన ఒక ప్రభంజనం. రాజకీయంగా కాకపోయినా కనీసం పాపులారిటీ విషయంలో అయినా మిగిలిన వారికన్నా ఒక మెట్టు పైనే ఉంటారు విజయ్. పార్టీ పెట్టిన రోజు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నారో ఈ రోజు కూడా అదే పవర్ తో కనిపించారు. మధురై మానాడు సభ అభిమానులతో కిక్కిడ్సిపోయింది. దళపతి నినాదాలతో హోరెత్తింది. అయితే ఈ బల ప్రదర్శన ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా? అసలు విజయ్ ఏ స్ట్రాటజీతో ప్రజల్లోకి వెళ్తున్నారు? తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక అతిపెద్ద మీటింగ్ నిర్వహించారు. మధురై మానాడు పేరుతో నిర్వహించిన ఈ సభకు 4 లక్షల మంది వచ్చారు. వైఎస్ జగన్ సిద్ధం సభల మాదిరిగా ఇక్కడ కూడా విజయ్ ప్రజల్లోకి ఒక ర్యాంప్ వేను వేసి అందరికీ అభివాదం చేశారు. కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఆయన మీదకి రావడం కూడా కనిపించింది. ఆ తర్వాత ప్రసంగాన్ని ప్రారంభించిన విజయ్ తాను సింహంలా సింగిల్ గా వస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఒక్కసారి సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల మేర భూమి వణికిపోతుందన్నారు. అడవుల్లో ఎన్నో తోడేళ్లుంటాయి, కానీ ఒక్కటే సింహం ఉంటుందంటూ ఫ్యాన్స్ ను సినిమాటిక్ డైలాగ్స్ తో ఉర్రూతలూగించారు. ஒரு சிங்கம் எப்போ எதுலயும் பெக்யூலியர் தான். ஒரு முறை சிங்கம் கர்ஜிச்சதுனா அந்த சவுண்ட்ல ஒரு 8 கிலோமீட்டருக்கு சும்மா அதிரும். எல்லா திசைகளும் அதிரும். A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. సభ ముందు వరకు బీజేపీతో పొత్తు అనౌన్స్ చేస్తారనే ఊహాగానాలున్నాయి. కానీ ఆయన సభలోకొచ్చాక తన భావజాలం బీజేపీకి వ్యతిరేకమంటూ ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉండదు, ఉండబోదన్నారు విజయ్. అంతేకాదు, డిఎంకే ప్రధాన రాజకీయ శత్రువుగా చెబుతూ అంకుల్ స్టాలిన్ అంటూ పంచులు విసిరారు. స్టాలిన్ అంకుల్, వాట్ అంకుల్ ఇస్ వెరీ రాంగ్ అంకుల్. సత్తమా మై డియర్ అంకుల్, கேக்குதா? மக்களோட சத்தம் கேக்குதா? சொல்லுங்க மை டியர் அங்கிள், சொல்லுங்க. எதிர்காலம் வரும், என் கடமை வரும், இந்த கூட்டத்தின் ஆட்டத்தை ஒழிப்பேன். அவர் கபட நாடக மூக ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் ஐயோ வெரி வெரி ஃபர்ஸ்ட் அங்கிள், வெரி வெரி ஃபர்ஸ்ட். TVK will take it, TVK will meet it, TVK will compete with it, and TVK will conquer it, TVK will conquer it. అలంగనల్లూరు జల్లికట్టు సాక్షిగా, మధుర మీనాక్షి సాక్షిగా దివంగత ఎంజీఆర్ రాజకీయ స్ఫూర్తితో మరో ఎంజీఆర్ గా పేరు పొందిన విజయకాంత్ గడ్డపై నుంచి తన రాజకీయ గర్జన చేస్తున్నానంటూ అక్కడి కల్చర్ ని ఎత్తి చూపుతూ ప్రసంగాన్ని సాగించారు. 1967, 1977లో ఎలా అయితే రాజకీయ మార్పులు జరిగాయో 2026లోనూ అదే రిపీట్ అవుతుందన్నారు విజయ్. ఇక బీజేపీ తమిళనాడు ముస్లింలను టార్గెట్ చేయడం, తమిళ జాలర్లను నిర్లక్ష్యం చేయడం, అసలు తమిళ కల్చర్ నే అణచివేయాలని చూస్తోందంటూ విమర్శల దాడి చేశారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ప్రజలను పాలించడానికొచ్చిందా, మైనార్టీలను అణచివేయడానికి అధికారం చేపట్టిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్ రద్దును ఆయన సమర్థించారు. ఇక డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ పైన పంచ్ల వర్షం కురిపించారు. అంకుల్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగ సమస్య, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలున్న డిఎంకే నేతలు మిస్టర్ క్లీన్ ఎలా అవుతారంటూ విమర్శించారు. తాను సినిమాల్లో అవకాశాలు లేక రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ కోసం వస్తున్నానన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నా మార్క్ క్లీన్ గవర్నెన్స్ ఏంటో చూపిస్తానన్నారు విజయ్. వచ్చే ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో నిలబడేది తానే అని, ఓటు వేసేటప్పుడు తన ఫేస్ మాత్రమే గుర్తుండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ధైర్యంతో ఓటేయాలని, అప్పుడే మనం విజయం సాధిస్తామంటూ చెప్పారు. இந்த விஜய், உங்க விஜய், உங்களுக்கான விஜய், உங்களுக்காக மட்டுமே இருக்கிற விஜய். உங்க கூட நிக்க, உங்களுக்காக நிக்க, உண்மையா நிக்க, உணர்வோட நிக்க, உறுதியா நிக்க, உங்க கூட பேச, உங்களுக்காக பேச, உண்மையா பேச, உணர்வோட பேச, உறுதியா பேச, உங்களுக்காக சேவை செய்ய உங்க விஜய் நான் வரேன். మొత్తం 4 లక్షల మంది అభిమానులు, సపోర్టర్ల మధ్య జరిగిన తమిళ వెట్రి కళగం మధురై మానాడు సభ హిట్ అనే చెప్పాలి. అయితే ఈ సపోర్ట్ ఎంతవరకు ఓట్లుగా మారతాయన్నది ఆసక్తికరం. At this moment, among this August gathering, I want to open my heart and say, I enjoy people.
I respect people. I worship people.